హలో మూవీ టాక్స్ ఇందాకే మాలిక్ మూవీ చూసి వచ్చిన హిందీ మూవీ స్టారింగ్ మానుషి చిల్లర్ రాజ్ కుమార్ రావు. ఎంత చెత్త సినిమా రా బాబు, అసలు మీరు ఎందుకు తీస్తారా సినిమాలు నాకు అర్థం కాదు. చేతగానప్పుడు మరి ఇంత ఘోరంగా ఎట్లా తీస్తారా బాయ్? ఆల్రెడీ తెలిసిన స్టోరీయే, ఆల్రెడీ చాలా సార్లు చూసిన మూవీ ఇది, చాలా సార్లు చూసిన స్టోరీ ఇది, విన్న స్టోరీ ఇది. చిన్న పిల్లని పోయి కూర్చోబెడితే అన్న ఇది ఇట్లానే అని చెప్పి ముందే చెప్పేస్తాడు. అంత ఈజీగా చెప్పేయచ్చు ఆ స్టోరీ ప్లాట్ లైన్ ఏంది, ఎట్లా జరుగుతాయి ఏందని చెప్పి. మహా అయితే లాస్ట్కి హీరో గాడు చచ్చిపోవాలి, కానీ దీంట్లో చచ్చిపోడు. ఏందో నాకు అది ఆ విచిత్రం ఏందో నాకైతే అసలు అర్థమే కాలేదు. లిటరల్లీ చెప్తున్నా, 2 hours 35 minutes మూవీ ఉంటుంది. ఎంత బోర్ దింగుతుంది అంటే వామ్మో, ఇంతసేపు నేను కూర్చుంది జస్ట్ గిజ్జుండికా అని అనిపిస్తుంది నాకు. పైసలు బర్బాద్ అయినాయి ఓకే, కానీ కూర్చున్నంతసేపు మనకు కొంచెమని అనిపించాలి కదా. లిటరలీ ఆ టైటిల్ సాంగ్ ఏదో ఉంటుంది మాలిక్ది, నాదు హీటర్ మాలిక్ అని చెప్పి ఏదో ఉంటుంది. అరే అలా హీటర్ ఎందుకు వచ్చిండ్రా బాబు, ఎంత సిల్లీగా ఉంటుంది తెలుసా ఆ టైటిల్ సాంగ్ పెద్ద సిల్లీగా ఉంటుంది. రాజ్ కుమార్ రావు ఇంత మంచి యాక్టింగ్ చేస్తాడు, ఇంత మంచి ఆ కామెడీ సీన్స్ని కానీ ఆ సీరియస్ సీన్స్ని కానీ కలిపి ఇంత మంచి యాక్టింగ్ చేస్తాడు. మన తెలుగు ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ నాని లాగా ఆయన చేస్తూ ఉంటాడు. బట్ ఈ సినిమాలో చూస్తుంటే క్రింజ్ అనిపించింది నాకైతే. నీకు ఆల్రెడీ స్టోరీ తెలిసి, అరే ఈ స్టోరీ ఆల్రెడీ చాలామంది తీసే ఉంటారు కదా, సో నేను ఎందుకు తీయడం, ఫ్రెష్ స్టోరీ తీసుకొని ఇదే గ్యాంగ్స్టర్ వైబ్లో చేద్దాం అని చెప్పి ఆయనకు లేదు అసలు. లిటరలీ ఆ భూల్చుక్ మాఫ్ కూడా అసలు ఏం సినిమారా, ఏం కుక్క రాడ్ సినిమారా బాబు. రాడ్ అంటే 90mm రాడ్ దింపిన సినిమా అది. ఆ సినిమా తర్వాత మంచి సినిమా రావాల్సింది పోయి ఈ సినిమా వచ్చింది గ్యాంగ్స్టర్ అని చెప్పి అన్నాడు. టీజర్ బాగుంది మాలిక్ది, ట్రైలర్ జస్ట్ ఓకే గుడ్డిష్ అన్నట్టు అనిపించింది. బట్ సినిమా మాత్రం 90mm రాడ్ కింద దింపితే పైనకి వెళ్ళింది డైరెక్ట్. చెప్తున్నా కదా, అబ్బా పిచ్చి దెంగింది నాకైతే చూస్తున్నంతసేపు. సాంగ్స్ అయితే అస్సలు బాగాలేదు. ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అది కూడా బాగాలేదురా బాబు. లిటరల్లీ తెలుసా, నీకు తెలుసు, నువ్వు చూస్తున్నంతసేపు నీకు అర్థమైపోతుంది. అరే ఫ్రెండ్ గాడు దోకా ఇచ్చిండని చెప్పి స్టోరీ లైన్ ఇంత మంచి అర్థమవుతుంది. ఎవరెవరు ఏం చేస్తారు, ఏదో పెద్ద చదరంగం ఆడుతున్నట్టు చూపిస్తూ ఉంటారు, ఏదో పొలిటికల్ గేమ్ అయినట్టు చూపిస్తూ ఉంటారు, ఏదో గ్యాంగ్స్టర్ వైబ్స్ వచ్చేసింది అన్నట్టు చూపిస్తారు. ఏముండదు సినిమాలో, లిటరలీ ఏముండదు. చూస్తున్నంతసేపు అరే ఆ ఊపు రావాలి ఏంది. అసలు రాజ్ కుమార్ రావుని చూస్తే అసలు ఎక్కడ మనకు ఆ గ్యాంగ్స్టర్ వైబ్ రాదు, అతను ఒక పెద్ద డాన్ అనేది రాదు. ఫస్ట్ థింగ్, ఆయనని ఆ గ్యాంగ్స్టర్ గా మార్చిన ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. బ్యాక్ స్టోరీలో కూడా జస్ట్ ఒక డైలాగ్ చెప్పడానికే ఆ బ్యాక్ స్టోరీ పెట్టుకున్నట్టుంది. లిటరలీ ఆ డైలాగ్ చెప్పడానికే పెట్టుకున్నట్టుంది. అంటే లైక్ దాని తర్వాత అసలు ఎట్లా మారిండు శంకర్ అనే వ్యక్తి, ఆయనని గ్యాంగ్స్టర్గా ఎట్లా చేంజ్ చేసిండు. ఆల్రెడీ ఒక పెద్ద డాన్ ఉంటాడు, సో ఆయననే వాడిని డాన్ చేస్తాడు. మరి ఎట్లా చేంజ్ చేసిండు ఆయనని అనేది ఎక్కడ కనిపించదు, ఎక్కడ చూపించరు కూడా. అసలు సింపుల్గా జస్ట్ డాన్ అయ్యే ముందు ఒక చిన్న ఫైట్ జరుగుతుంది, అందులో కొన్ని చంపేస్తాడు, కథ డాన్ అయిపోతాడు, మాలిక్ అయిపోతాడు. ఎవడరా నువ్వు, ఎవడికి మాలిక్ రా నాకు అర్థం కాదు. ఎవడు చూస్తున్నారు రా నువ్వు మాలిక్ అని చెప్తే, ఈయననికి ఎవరు ఉన్నారు రా అబ్బాయి నాకు అర్థం కాదు. నాకు అందుకే అనుకుంటా ఈ సినిమా మీద ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు. అందరు రాజ్ కుమార్ రావు చేసే ఆ పనులు కూడా ఎక్కడ కూడా అంటే సింక్ అవ్వదు, గ్యాంగ్స్టర్ వైబ్ని తీసుకురాదు. కొన్ని చోట్ల ఏదో ఓకే అని చెప్పి వదిలేయచ్చు, కానీ ఎక్కడ కూడా అలాంటి ఫీల్ ఉండదు, అలాంటి ఏముండదు. అండ్ లిటరలీ మానుషి చిల్లర్ యాక్టింగ్ చేసినావు నువ్వు, నాకైతే అసలు నచ్చలేదు. ఇంకా నేను ఏం చెప్పాను, ఇంకా నేను అంత బీపీ పెరిగిపోయింది నాకు ఆమెను చూస్తుంటే. ఎందుకు తీస్తారు? అండ్ డైరెక్టర్ పుల్కిత్ అంట, ముందు కూడా అన్ని ఎరుపు సినిమాలే తీసిండు, ఇప్పుడు కూడా అదే తీసిండు, కానీ ఇంకా కుక్కరాడు సినిమా తీసిండు. అది మెయిన్గా చెప్పాలంటే నాకైతే సినిమా అసలు నచ్చలేదు, మ్యూజిక్ అసలు నచ్చలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు లేదు, ఎక్కడ కూడా లేదు, ఆ ఊపు వచ్చే బ్యాక్గ్రౌండే లేదు. అండ్ సౌరభ్ శుక్లాని పెట్టుకున్నాడు, ఆయననైతే విచిత్రంగా వేస్ట్ చేసేసిండ్రు. ఆయన క్యారెక్టర్ని చాలా పెద్దగా చూపిద్దామని చూస్తారు, కానీ ఎక్కడ ఆయన అట్లా కనిపించాడు. ఏదో కమెడియన్ జోకర్ మన ముందర నడుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటది, ఏదో జరుగుతున్నట్టు ఉంటది, ఏముండదు ఆడ అసలు సినిమాలో. ఏంద్రా ఇది, నేను ఇంత పెద్దగా చూపెట్టి సడన్ గా లాస్ట్ వేసి పడేసిండు అని చెప్పి. అరే అంత ఈజీగా ఎట్లారా, నువ్వు మాలికే కావచ్చు, కానీ ఎవడు చూసేటోడికి ఎవడు కనిపించినప్పుడు, ఎవడు భయపడినప్పుడు ఎట్లారా. అండ్ ఇంకొక విలన్ ఉన్నాడు, మన రీసెంట్ తమ్ముడు ఫిలింలో విలన్ ఉన్నాడు కదా, ఆయననే ఉంటాడు. అది వాడిని ఎట్లా యూజ్ చేసుకుంటాడు తెలుసా, ఘోరం అసలు. లిటరల్లీ ఒక డైవర్షన్ కోసం అని చెప్పి, హీరోకి ఒక డైవర్షన్ కోసం అని చెప్పి ఆయనను పెడతాడు. అసలు ఆయనని చూస్తే మనకి ఎటు అనిపించదు, ఆయన విలన్ కొడతాడు, అది చేస్తాడు ఇది చేస్తాడని. తీసినప్పుడు ఎట్లా అనిపించిందో. మరి స్టోరీ రొటీన్ ఉంది కదా, మరి మన కొత్తగా చేద్దామని చెప్పి ఏం లేదు. అదే రుద్దుడు, అదే అలహాబాద్, అదే దెంగుడు. లేదు హిందీ ఆడియన్స్ ఎవరైనా చూస్తున్నారు, వాళ్ళకి నచ్చిందంటే కింద కామెంట్ పెట్టండి, చూద్దాం. సో యా, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ థగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో బాయ్.